రైతు సోదరులందరికీ నమస్కారం. నా పేరు మొహమ్మద్ రయాన్. ప్రస్తుతం మనం యాదాద్రి భువనగిరి జిల్లాలోని పులికెళ్ళ గ్రామంలో మధుసూదన్ రెడ్డి గారి యొక్క పొలం కాడ ఉన్నాము. ఇక్కడ చూస్తే మనకి పంటలు ఇప్పుడు మనకేంటంటే కీర కనబడుతుంది కదా, ఈ కీర పంట వేయడం జరిగింది. అదేవిధంగా మనం చూసుకుంటే అక్కడ వాటర్ మిలన్ కూడా వేయడం జరిగింది. అయితే దాంట్లో భాగంగా ఏంటంటే ఈ కీరలో ఏంటంటే కంపెనీ వాళ్ళే బైబ్యాక్ చేసే విధంగా ఈ కీర వేయడం జరిగింది అన్నగారు. ఇక్కడ చూసుకుంటే గెరికిన్ అనే వెరైటీ ఇది చూసుకుంటున్నాం కదా, దీని గురించి రైతు మాటల్లో విందాము. ఈ విధంగా చూసుకుంటే కాయ సైజు ఒక్కొక్క కాయ సైజు ఒక్కొక్క విధంగా ఉంది. ఈ సైజులో ఉంటే ధర వచ్చేసి 30 రూపాయలని రైతు చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా సైజు ఉంటే కేజీ వచ్చేసి 15 రూపాయలుగా కంపెనీ బైబ్యాక్ చేయడం జరుగుతుంది. ఈ విధమైన సైజు ఉంటే కంపెనీ వచ్చేసి 5 రూపాయలు చెల్లించి కేజీ ధరకు తీసుకోవడం జరుగుతుందని రైతు చెప్తున్నాడు. ఇది ఏ విధంగా దీన్ని మెయింటెనెన్స్ ఉంటుంది, ఏ విధంగా వేయడం జరిగింది, ఎప్పుడు వేశారనేది రైతు మాటలో తెలుసుకుందాం. నమస్తే అన్నగారు. నమస్తే. చెప్పండి మీ పేరు, మీ ఊరు ఒకసారి మాకు. నా పేరు మధుసూదన్ రెడ్డి, పులిగెల్ల. మేము 1 ఎకరం గరికిన్ వేసాను. కంపెనీ బైబ్యాక్ అంటే వాళ్ళు విత్తనాలు ఇచ్చి మళ్ళీ వాళ్ళే తీసుకుంటారు. అది ఇప్పుడు ఈ సైజు ఉంటే ఏం రేట్ ఇస్తుంది కంపెనీ, ఈ సైజు ఉంటే ఏం రేట్ ఇస్తుందండి? ఈ సైజు 5 రూపాయలు కేజీ వచ్చేసి. సెకండ్ 15 రూపాయలు. ఈ థర్డ్ ఇది వచ్చి 30 రూపీస్ పర్ కేజీ చొప్పున కంపెనీ బైబ్యాక్ చేయడం జరుగుతుంది. దీనికి మీరు ఏం మెయింటెనెన్స్ ఉంటుందండి? ఇప్పుడు ఈ కవర్లో వేసినారు కదా, దీని ద్వారా మీకు ఎటువంటి లాభాలు ఉన్నాయి? ఇవి టిక్కీ ప్యాడ్స్, దీంట్లో వైట్ ప్లే, మిగతా దాంతో చాలా లాభం ఉంది. దీంతో మనం దోమలు ఎన్ని రాకుండా మనకు చాలా యూజ్ అవుతుంది. దోమలు ఏమొచ్చినా కూడా దీనికి అతుక్కుపోయి చాలా యూజ్ అవుతుంది. మనకు 45 డేస్కు స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఒక 20 కోతలతోటి అయిపోతుంది. మనకు 2 నెలల్లో ఖతం అయిపోతుంది. మనకు 2 monthsలో క్రాప్ అనేది అయిపోతుంది. ఓకే, మనకు క్రాప్ అనేది ఎన్ని రోజులకు స్టార్ట్ అవుతుంది? 25 డేస్, 30 డేస్కి ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుందా? స్టార్ట్ అవుడే కాయతోటే స్టార్ట్ అవుతుంది. ఫ్లవరింగ్ అనేది ఏముండదు, డైరెక్ట్ కాయ వచ్చుడే. ఓకే. మనకు 40 డేస్ కనరా, 40 డేస్ అనేది మనకు క్రాప్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మల్చింగ్ ఇట్లా ఏమంటారు, మనకు ఈ స్టిక్కీ ప్యాడ్స్ వేయడం వల్ల ఏమవుతుందంటే మనకి ఏదైనా దోమలు కూడా ఏదున్నా కూడా ట్రిప్స్ కానీ మైట్స్ కానీ ఏమున్నా కూడా వీటికే పట్టుకుని ఉండడం జరుగుతుంది. సో ఏంటంటే రైతు ఎన్ని ఎకరాలు వేసిరన్నా? 1 ఎకరం వేసాను. డైలీ 5 క్వింటలు 6 క్వింటలు డే బై డే మీరు క్రాప్ తీయడం జరుగుతుంది. ఈ డే బై డేలో భాగంగా మనకు ఎంత వస్తుందండి క్రాప్? ఎంత వస్తుంది డేకి పర్ డే? మనకు డే బై డే 6 నుంచి 7 క్వింటాలు వెళ్తుంది. 7 క్వింటాలు వెళ్తుంది. ఇదేంటిదండి? ఇక్కడ చూడండి, ఈ విధంగా సోలార్ దాంతో సిస్టంతో కూడా అన్న ఈ పురుగులను అరికట్టడం జరుగుతుంది. చూస్తున్నారు కదా, దీంట్లో కూడా పురుగులు అనేక రకాలమైన పురుగులు రావడం జరిగింది. దీని ద్వారా ఏంటంటే ఇక్కడ సోలార్ సిస్టమ్ నైట్ మొత్తం డే మొత్తం సోలార్ ఛార్జింగ్ అవుతుంది. తర్వాత నైట్ మనకి ఏదైనా నైట్ ఏదైతే పురుగులు వస్తాయో ఆ పురుగులను కూడా అరికట్టడానికి ఈ విధంగా టెక్నాలజీ తోటి అన్న వ్యవసాయం చేయడం జరుగుతుంది. ఏం వెరైటీ అంటే మీరు వేసింది? గెర్కిన్ అనే వెరైటీ వేయడం జరిగింది. దాదాపు 1 ఎకరంలో వేయడం జరిగింది. ఈ విధంగా ఎల్ఈ స్టిక్, మన బ్లూ కలర్ స్టిక్కీ ప్యాడ్స్ కూడా వేయడం జరుగుతుంది. దాని ద్వారా ఏంటంటే మనకు పెస్టిసైడ్స్ అనేది తక్కువ పడుతున్నాయి. దీనికి ఏమైనా క్రాప్స్ మీరు స్ప్రే చేస్తున్నారా అండి? దీని క్రాప్స్ అంటే దీనికి మామూలు న్యూట్రియన్స్ అంతే, వేరే మందులు కొట్టొద్దు. ఓకే, మందులు కొట్టనివారు? మందులు కొట్టనివారు, మందులు కొడితే వాళ్ళు తీసుకోరు. ఓకే. ఓన్లీ మనకి ఏమున్నా మొక్కకు కావాల్సినటువంటి పోషకాలు మాత్రమే అందించాలి. ఒకవేళ ఇన్సెక్టిసైడ్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ మనం స్ప్రే చేస్తే అది వాళ్ళు కంపెనీ రిజెక్ట్ చేస్తుందని రైతు చెప్తున్నాడు. మనకు ఏమి ఇస్తారని అంటే మీకు ఓన్లీ ప్రైజ్ అయినా, లేకపోతే వాళ్ళు క్రాప్ను బట్టి మీకు అమౌంట్ ఇచ్చేస్తారు? సీడ్ ఫ్రీ ఇస్తారా? సీడ్లే కాస్ట్ లేదు, అది కూడా కాస్ట్ ఇస్తారా? ఇది మనకు మల్చింగ్ షీట్స్ కూడా వేసినారు. మల్చింగ్ షీట్స్ వల్ల ఏంటంటే మనకు ఇక్కడ రోగాలను తక్కువ తట్టుకుంటుంది. ఈ విధంగా మీరు ఇదంతా మనదే పెట్టుబడి? అంత మనదే పెట్టుబడి. దీనికి ఎంత అవుతుందండి ఖర్చు నార్మల్గా? ఎకరానికి ఎంత ఖర్చు అవుతుంది? దీనికి 30,000 అవుతుంది. ఏ విధంగా దీన్ని చేసినారు మీరు? మామూలుగా ఇట్లా స్టేకింగ్ కట్టి ఇట్లా చేసినాం, అంతే, ఏం లేదండి. తర్వాత దీనితోటి కొద్దిగా ఖర్చు ఎక్కువ వస్తుంది. కాకుండా మనం 3 క్రాపులు తీసుకోవాలి. దీంతో ఈ మల్సింగ్ తోటి దాంతో 3 క్రాపులు తీసుకోవాలి. ఈ క్రాప్ అయిపోయిన తర్వాత బీర వేసుకోవచ్చు, కాకర వేసుకోవచ్చు. ఆ తర్వాత ఇది సెకండ్ క్రాప్ అయిపోయిన తర్వాత ఇంకో క్రాప్, 3 క్రాపులు సంవత్సరం వరకు
మల్చింగ్ మీద పని చేసుకోవాలి. ఓకే, ఒకటే మల్చింగ్ మీద మనం 3 క్రాపులు చేసుకోవచ్చు. 3 క్రాప్. ఎందుకంటే ఇది మనకు ఎన్ని డేస్ లో అయిపోతుంది? 60 డేస్ లో అయిపోతుంది. 60 డేస్ లో అయిపోతుంది. 60 డేస్ లో మనకు ఎన్ని క్రాప్స్ వస్తున్నాయండి మామూలుగా? 30 వస్తాయి, 20 వస్తాయి. 20 సార్లు తెంపుతారు. 20 సార్లు. డే బై డే 20 సార్లు తెంపుతారు. వాళ్ళే ఇక్కడికి వచ్చి వాళ్ళ ట్రాన్స్పోర్ట్ మనకి ఏ ఖర్చు లేకుండా వాళ్ళే తీసుకెళ్తారు. క్యాష్ అనేది ఎంబడి ఇస్తారా? తర్వాత ఇస్తారు అకౌంట్ బ్యాంక్ ద్వారా అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఏంటంటే ఈ విధంగా కంపెనీ బైబ్యాక్ చేసుకునే వెరైటీ గెరికిన్ అనే వెరైటీ అన్న వేయడం జరిగింది. సైజును తగ్గట్టుగా కేజీ చొప్పున కంపెనీ బైబ్యాక్ చేయడం జరుగుతుంది. రైతులు ఇలాంటి విషయాన్ని అర్థం చేసుకుని ఈ విధంగా మనము అగ్రికల్చర్లో ఇంకా నూతనమైన పద్ధతులను వాడి ఈ నూతనమైన టెక్నాలజీతో వ్యవసాయం చేసుకుంటే వ్యవసాయ రంగంలో అధిక దిగుబడులు సాధించడానికి ఆస్కారం ఉంది. ఓన్లీ మనము ఏమున్నా వ్యవసాయంలో ప్యాడీ వేయడం జరుగుతుంది, అంటే వరి పండించడం జరుగుతుంది. ఈ విధమైన పంటలు వేస్తే రైతు కూడా అధికంగా దిగుబడి రావడానికి ఆస్కారం ఉంది. నూతన టెక్నాలజీతోటి నూతన వంగడాలతోటి మనము కొత్త టెక్నాలజీతోటి ఈ విధంగా వ్యవసాయం చేసుకుంటే మన మధుసూదన్ రెడ్డి గారి లాగానే ఆదర్శ రైతుగా నిలబడి అధిక లాభాలు పొందాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. మనకు వచ్చే ముచ్చట్లు కావాలంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ కొట్టండి.